హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ కానీ డ్రెసెస్‌కి ఏ విధంగా ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడరింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్‌గా హోలొచ్చేలాగా సెట్ చేసుకోవాలి. న్యూస్ పేపర్‌ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడరింగ్ చక్రం, కింద నట్టున్న ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. క్లాత్ టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. నేను రోజ్ ఫ్లవర్‌ని డ్రా చేస్తున్నాను. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్‌ని డ్రా చేసుకోండి. ముందుగా బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసిన తర్వాత డిజైన్ డ్రా చేసిన తర్వాత ఎంబ్రాయిడరింగ్ ఫ్రేమ్‌ని సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని తీసుకుని పైన మిషన్‌కి పెట్టుకోవాలి. దారము ఫ్రీగా వచ్చేలాగా ఈ విధంగా చక్రాన్ని లూజ్ చేసుకోవాలి. దారం లూజ్‌గా వస్తేనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. టైట్‌గా ఉంటే దారం తెగిపోతుంది. అలాగే ఎంబ్రాయిడరింగ్ వర్క్ రాదు. సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్ తీసుకుని కింద బాబిన్‌కి ఎక్కించుకుని కింద బాబిన్‌కి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు నెట్ క్లాత్‌ని తీసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి నెట్ క్లాత్‌ని తీసుకోండి. లేదా శారీలో క్లాత్‌ని కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నెట్ క్లాత్‌ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి మనం డిజైన్ చేసుకున్న షేప్ సేమ్ ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం రఫ్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ క్రాసింగ్స్ అవి నీట్‌గా నెట్ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఎటువంటి డిజైన్స్ అన్నా ఈ విధంగా నార్మల్ మిషన్‌తోనే డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా డిజైన్ షేప్ ప్రకారం డిజైన్‌ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు లోటస్ లేదా స్టార్స్ ఏ డిజైన్ అన్నా సేమ్ ఈ విధంగానే డిజైన్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన వీడియో చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉంది చూడండి. నేను రఫ్ క్లాత్ మీద మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. వీడియో మొత్తం కంప్లీట్‌గా చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో నార్మల్ మిషన్‌తో. వీడియోని మాత్రం స్కిప్ చేస్తే మీకు అర్థమవ్వదు. సో, కంప్లీట్‌గా చూడండి. శారీ కలర్ కాంబినేషన్‌లోనే డిజైన్‌ని బ్లౌజ్‌కి స్టిచ్ చేసుకోవాలి. వేరే కలర్ కాంబినేషన్ అయితే బాగోదు. సో, నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కింద సైడు పైన ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీరు డార్క్ కలర్ నెట్ క్లాత్ ఏ కలరో దానికి డార్క్ కలర్ తీసుకోవాలి. లైట్ కలర్ తీసుకోకూడదు. నేనేదో రఫ్ క్లాత్ కాబట్టి మీకు చూపించడం కోసం లైట్ కలర్ స్టిచ్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. కాస్ట్ కనుక్కోవడం కోసము నా టైం వేస్ట్ చేయకండి. కావాలనుకుంటేనే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. డార్క్ కలర్ వేసుకుంటే లుక్‌గా కనిపిస్తుంది. నేనేదో రఫ్ క్లాత్ మీద డిజైన్ చేస్తున్నాను కాబట్టి లైట్ కలర్ వేసి చూపిస్తున్నాను. అంత లుక్‌గా కనిపించదు. పైన కలర్ చూడండి ఫ్లవరు నెట్ లైట్ కలర్ దానికి కన్నా డార్క్ కలర్ వేయడం వల్ల ఫ్లవర్ అలా కనిపిస్తుంది. సేమ్ ఇది కూడా డార్క్ గ్రీన్ వేయాలి. అప్పుడే బాగా లుక్‌గా కనిపిస్తుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.
ఎలాంటి డిజైన్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. డార్క్ కలర్ వేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ కాబట్టి నేను ఫాస్ట్గా స్టిచ్ చేసి చూపించాను. ఈ విధంగా నెట్తో కూడా నార్మల్ మిషన్తో డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు హెవీ లుక్ కావాలంటే మధ్యలో స్టోన్స్ కుందన్స్ అంటించుకోవచ్చు. ఇలాగా చిన్న గోల్డెన్ పూసలతో ఉన్న నెక్ లైన్ని ఈ విధంగా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. లేదా స్టోన్ లైన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. హెవీ లుక్ కావాలంటే గోల్డెన్ పూసలతో మొత్తం డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోండి. హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్. ఇలాంటి డిజైన్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.